హే హాయ్ ఈరోజు మనం 3 రిటర్న్ మెట్రిక్స్ గురించి తెలుసుకుందాం. అవి ఐఆర్ఆర్, ఎక్స్ఐఆర్ఆర్, సిజేజిఆర్. ఇవి 3 రిటర్న్స్ ను మెజర్ చేస్తాయి, కానీ ఒకటే కాదు. ముందుగా సిఏజిఆర్ అంటే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఇది ఒక పెట్టుబడి ఎంత సంవత్సరం కాలం పాటు ప్రతి సంవత్సరం సగటుగా ఎంత పెరిగిందో చూపిస్తుంది. ఇది అజ్యూమ్ చేస్తుంది ఒకేసారి పెట్టుబడి లంసం స్థిరమైన గ్రోత్. ఉదాహరణకు 1 లక్ష పెట్టి 5 సంవత్సరాల్లో 2 లక్షలు అయితే సిఏజిఆర్ ప్రతి సంవత్సరం ఎంత గ్రోత్ జరిగిందో చూపిస్తుంది. ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్. ఇది మల్టిపుల్ క్యాష్ ఫ్లో ఉన్నప్పుడు ఉపయోగిస్తారు, కానీ అవి రెగ్యులర్ ఇంటర్నల్స్ లో ఉంటాయి. ఉదాహరణకి ప్రాజెక్టులు, బిజినెస్ పెట్టుబడులు. ఇది మొత్తం పెట్టుబడిపై రిటర్న్స్ రేట్ ని చూపిస్తుంది. ఇంకా ఎక్స్ఐఆర్ఆర్ అంటే ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇది ఐఆర్ఆర్ లానే ఉంటుంది, కానీ ఇర్రెగ్యులర్ క్యాష్ ఫ్లో కోసం ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎక్స్ఐఆర్ నిజమైన రిటర్న్స్ ని మరింత యాక్యురేట్ గా చూపిస్తుంది. ప్రధాన తేడాలు: సిఏజిఆర్ ఒకే పెట్టుబడి లంసం, ఐఆర్ఆర్ మల్టిపుల్ క్యాష్ ఫ్లో రెగ్యులర్ ఇంటర్వెల్స్, ఎక్స్ఐఆర్ఆర్ మల్టిపుల్ క్యాష్ ఫ్లో ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్. ఏది ఎప్పుడు వాడాలి? లంసం పెట్టుబడికి సిఏజిఆర్, ఎస్ఐపి లేదా ఇర్రెగ్యులర్ పెట్టుబడులకి ఎక్స్ఐఆర్ఆర్. ఐఆర్ఆర్ ఎక్కువగా ఫినాన్స్ అండ్ ప్రాజెక్ట్స్ లో ఉపయోగిస్తారు. ముగింపు: రిటర్న్స్ ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఈ 3 కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ.